నమస్కారం ఎంఆర్ఆర్ 69 టీవీ న్యూస్ కి స్వాగతం. రాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని, చక్కటి ప్రదర్శన, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి, ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి, ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి, ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి. సో మన పని కంటిన్యూ అవుతుంది. ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే, నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠ మన దేశంలో చాలా చోట్ల పనిచేస్తున్నారని నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు. కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము. మన జిల్లా కలెక్టర్ గారికి 80 హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు, అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్కి 1 by 1 నోటీస్ పంపిస్తున్నాం. ఎందుకంటే పసిపిల్లల్ని అపహరించకుండా చూడడం అంటే